కదా. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికి కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నామండి. చాలామంది సీనియర్ పాస్టర్ గారు వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. ప్రభువుకు మహిమ, దేవునికి మహిమ కలుగును గాక. అంతకుముందు 5 years క్రితం 2 times ఇక్కడికి వచ్చామండి. మరి ఎర్నెస్ట్ తాతపూడి గారు తెలుసుగా కొంతమందికి. ఎర్నెస్ట్ తాతపూడి ఆంధ్ర ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఒకసారి పంపించారు, అప్పుడు వచ్చారు. తర్వాత 3 years క్రితం కూడా ఒకసారి వచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈసారి మీ దగ్గరికి రావటం జరిగింది. ప్రభువుకు మహిమ కలుగును గాక. దానియేల్ పాస్టర్ గారు మరి చాలాసార్లు ఫోన్ చేస్తూ ఉన్నారు రావాలని, వస్తారని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు ఈ అవకాశాన్ని ఇచ్చాడు, అందును బట్టి కూడా దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. దైవజనులు, మంచి దైవజనులు వారు ఎన్నో దినాల నుంచి మాతో మరి ఏ విధంగా టచ్లో ఉండి మరి ఎన్నోసార్లు ఫోన్ కూడా చేయటం, పాస్టర్ గారు రావాలి మీరు తప్పకుండా అని అడగటం జరిగింది. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈ దినము దేవుడు అవకాశం ఇచ్చారు, అందును బట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక. అనేక మంది గొప్ప గొప్ప దైవజనులు, పరిశుద్ధులు ఇక్కడ చాలామంది ఉన్నారు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎవరు నిలబడ్డా మనము గౌరవించటం, మనము మరి అది దేవుని సేవకులుగా మన లక్షణం, అవునా కదా. ఇక్కడ మైకితే ప్రతి ఒక్కరు కూడా మంచిగా మాట్లాడే శక్తి అందరికి ఉన్నది. అందరూ దైవజనులే. ప్రభువుకు మహిమ కలుగును గాక. అయినా దేవుడు ఏ సమయంలో ఎవరికి అవకాశం ఇస్తాడో తెలియదు కాబట్టి, సరే మనము దైవజనులుగా ఈరోజు మన పరిచర్యలు అభివృద్ధి అవ్వాలంటే ఎలాగుండాలి? సంఖ్యాకాండంలో ప్రభువుకు మహిమ కలుగును గాక 17వ అధ్యాయము ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వచనం చదవండి. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగుర్చి ఇండెను. అది చిగుర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ పక్షమును నిలవబడిన నన్ను మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నాకంటే గనులు గొప్పవారు అనేక మంది దైవజనులు ఇక్కడ ఉన్నప్పటికీ ప్రభువా, మీరు ఇచ్చిన ఈ యొక్క అవకాశమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యాహ్న సమయంలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడు నన్ను బాల్య దినములోనే తన సేవకు పిలుచుకున్నారు. నేను చిన్నప్పుడే TPMలో రక్షణ పొంది, మరి ఈ TPM ఇక్కడ చెన్నై అడియారు ఉంది కదా, అక్కడ కూడా మేము వచ్చామండి. ప్రభువుకు మహిమ కలుగును గాక. నేను సేవకి TPMలో మరి 92లో TPMలోకి వచ్చినప్పుడు కూడా మా వాళ్ళందరూ గొడవ చేసి, మా వాళ్ళందరూ పోలీసులు వచ్చి గందరగోళం చేసి మళ్ళా నన్ను TPM నుండి బయటికి తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయినా సరే అదే సమర్పణతో మరి నేను సేవ చేస్తూనే ఉన్నాను. ఇంక ఈ విధంగా మా వాళ్ళు అందరూ కుటుంబం అందరూ పోలీసులు వచ్చి మరి కేసు పెడతాము, అది చేస్తాము, అబ్బాయిని మరి అలా తీసుకెళ్తారా, అలా పెళ్లిళ్ళు చేయకుండా ఎన్ని బయట సేవలోకి అనేసి మా తల్లిదండ్రులు, ఎందుకంటే మా నాన్న ఒక అయ్యప్ప గురుస్వామి, ఆ విధంగా గొడవ చేసి తీసుకొచ్చారు. అయినా సరే నేను వేరే చోట అయిన మళ్ళీ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఫుల్ టైం 96వ సంవత్సరం నుండి ఇంకా అందరిని ఎదిరేకించి విజయవాడలో ఒక్కడనే వెళ్ళిపోయి తల్లిదండ్రులు విడిచిపెట్టి 96లో సేవ ప్రారంభించాను అనమాట. అంటే 27 సంవత్సరాల నుండి నేను విజయవాడలోని సేవ చేస్తున్నాను. ప్రభువుకు మహిమ కలుగును గాక. గట్టిగా స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. అయినా ఏ తల్లిదండ్రులైతే నన్ను విడిచిపెట్టి ద్వేషించి వాళ్ళందరిని విడిచి నేను మీరు లేకపోయినా పర్వాలేదు నాకు ప్రభు కావాలనుకున్నప్పుడు వారే తెలుసుకొని చివరికి వాళ్ళందరూ నా ద్వారా బాప్తిసం పొంది మా అమ్మగారికి, నాన్నగారికి, మా అన్నయ్య వాళ్ళకి, మా బంధువులకి, మా బాబాయిలు, పిన్నిలకి, అక్కలు, బావలకి అందరూ నేనే ఆత్మీయ తండ్రిగా దేవుడు మార్చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి గొప్ప దేవుడు అండి మన దేవుడు, సజీవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సజీవుడైన దేవుని గురించి ప్రకటించడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక. చూడండి ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, మరి అహరోను కర్రే చిగురించి పువ్వులు పూసి ఎందుకు ఇలాగా ఫలించింది? ఈరోజు మనం కూడా ఇక్కడ చాలా మంది సేవకులు ఉంటారు.
కొంతమంది 20 సంవత్సరాల నుండి సేవ చేస్తున్నాం అంటారు, సేవ ఫలభరితంగా ఉండదు. కొంతమంది 25 సంవత్సరాలు కూడా సేవ చేస్తున్నాను, మా దగ్గర కూడా ఉన్నారు. 30 సంవత్సరాలు నేను సీనియర్ పాస్టర్ని అంటారు, ఉండేది ఆ 3 4. 40 సంవత్సరాలు సేవ చేస్తూ ఉంటారు, 20 మందే 10 మందే ఇంకా 25 మంది. సంఘాలు కొంతమంది జీవితాల్లో అభివృద్ధి అవ్వటల్లా. ఎందుకు? మన సేవ ఫలభరితంగా ఉంటల్లా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని చిత్తములో ఉన్న ఆ పరిచర్య దేవుడు ఆశీర్వదిస్తాడు. నిజంగా దేవుడు మనల్ని పిలిస్తే, దేవుడు ఏర్పాటు చేసుకుంటే, దేవుని యొక్క పిలుపు ప్రకారం మన సేవకు వస్తే తప్పకుండా దేవుడు దాన్ని ఫలభరితంగానే ఉంచుతాడు. ఆమేన్. అవునా కదండి? దేవుడు పిలిచాడు. మా కుటుంబంలో నన్ను త్రోసేసిన అక్కడి నుండి వద్దు అని నన్ను తీసుకొచ్చిన, అయినా నేను దేవుని విడిచిపెట్టలా. నేను మన విశ్వాసంతో, నేను ఒక్కడనే, మా తల్లిదండ్రులు పాస్టర్లు కాదు, అయినా నేను విశ్వాసంతో 96లో ఇక అన్నీ అలాగా అక్కడికిక్కడ సేవకి వెళ్ళి ట్రైనింగ్ అయిన మా 96లో విజయవాడ అడుగుపెట్టి నేను ఒంటరిగా సేవ ప్రారంభించాను. ఈరోజు ఆ సేవను దేవుడు ఫలభరితంగానే చేశాడు. ఆమేన్, హల్లెలూయా. అనేక బ్రాంచీలు కూడా దేవుడిచ్చి వాడుకోగలుగుతున్నాడంటే దేవుని కృప. ఆమేన్. నేను సేవలో 27 సంవత్సరాలు వచ్చి 28 దేశాలు దేవుడు నడిపించాడు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈరోజు మన పరిచర్యను కూడా ఆ విధంగా యేసయ్య ఫలభరితంగా చేయునుగాక. అందరూ ఎవరి విశ్వాసంతో ఉంటారు, మీ పరిచర్యను దేవుడు ఆ విధంగా చేయునుగాక. హల్లెలూయా. ఈ రోజు నుండి మన పరిచర్యలో ఒక నూతన కార్యములు దేవుడు చేయునుగాక. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పరచుదాం. ఆయన మహిమ, ఆయన సన్నిధి ఇక్కడున్న ప్రతి సేవకుని మీదకి దిగి వచ్చునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఇక్కడ చూసినట్లయితే మోషే అహరోను మీద విరోధంగా కొంతమంది లేశారు. ఎవరు వీళ్ళు? కోరాహు, అభిరాము, దాతాను. ఏమంటున్నారు వీళ్ళు? మోషే లేకపోతే అహరోనే ఈ యొక్క పరిచర్య చేయాలా? మేము పరిశుద్ధులమే. ఏమండి, రోజు అందరు సేవకులు అంటే కాదు, దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులు ప్రత్యేకంగా ఉంటుంది ఆ పరిచర్య. ఆమేన్. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రతి ఒక్కరు సేవకులు, 2 మాటలు నేర్చుకున్న సేవకులు అంటున్నారు. ఏమండి, సంఘాల్లో సంఘం మనం చాలా జాగ్రత్తగా ఉండకపోతే మన నెత్తి మీదకి ఎక్కువ కూర్చుంటున్నారు. అవునా? సంఘ పెద్దలు కొంతమంది పర్వాలేదులేని అవకాశం ఇచ్చేవనుకో, ఇప్పుడు వాళ్ళు కూడా ఎలా తయారవుతున్నాడు కొంతమంది, ఇక మేము కూడా పాస్టర్లమే. ఏమండి, 2 పాటలు నేర్చుకుని 2 మాటలు నేర్చుకుని వాళ్ళు పక్కన వెళ్ళి సంఘాలు పెట్టేస్తున్నారండి. ఉన్నారా లేదా? ఉన్నారు. ఈరోజు ఫోన్లే దైవజనుడు బయటికి వెళ్తా, అయ్యా పలానా బ్రదరు, అయ్యో నువ్వు నడిపించి అన్నావు అనుకో, నెక్స్ట్ ఏనేం చేస్తున్నాడు, వీళ్ళ బంధువులో వీళ్ళ కులపోళ్ళనో పక్కన చేరుతున్నాడు, ఈయన ఒక బ్రాంచి పెట్టేస్తున్నాడు, ఈ నీళ్ళని తీసుకెళ్ళి సంఘం పెట్టేస్తున్నారు. ఎంత బాధాకరం అంటే అది ఎంత తప్పు. దైవజనుడు నమ్మి దైవజనులు అప్పగిస్తే ఈరోజు దైవజనులకి ఏకమేకై కూర్చుంటున్నారు. మా దగ్గర కూడా ఒక అతను బాగా పాటలు పాడుతున్నాడని, బాబు పాటలు బాగా పాడుతున్నా, వెరీ గుడ్, మంచిగా నువ్వు సేవ చేయాలయ్యా అంటే సేవ చేయమని చెప్తే ఆయన చేశాడు, మా పక్కనే పెట్టేశాడు. నువ్వు సేవ చేయాలి, నీకు దేవుడి పిలుపు ఉంది, నువ్వు తప్పకుండా దేవుడు వాడుకుంటాడని వాడికి అసలు ఏమి రాని వాడికి నేర్పించి, మా కోడారా సేవలో మేము ఎక్కడికి వెళ్తే అక్కడ నేను దేవుడు వాక్యం విను, అవి వింటే నువ్వు మంచిగా నువ్వు ఏ ట్రైనింగ్ అవ్వక్కర్లా, నాతో పాటు వస్తే ఈ వాక్యాలు రాసుకొని మంచిగా బలపడతావని చెప్తే అలాగే నువ్వు వచ్చాడు. చక్కగా ఆ మీటికి ఈ మీటికి వచ్చి ఇక అక్క పక్కనే చర్చి పెట్టేసి వాళ్ళ చుట్టాలందరూ ఆపేశాడు. ఎన్నాళ్ళు వెళ్తారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక 2 నెలలు 3 నెలలు చూస్తారు, తర్వాత మళ్ళీ అందరూ చేరుకున్నారు ఎక్కడికొక్కడ. చూడండి ఎలా ఉన్నారంటే ఈరోజు నమ్మక ద్రోహులండి. ఈ కోరాహు, అభిరాము, దాతాను కూడా వీళ్ళు కాదు, 250 మందిని పోగు చేసి, ఏ మోషేనే పరిశుద్ధుడా, అహరోనే పరిశుద్ధుడా, మేము పరిశుద్ధులమే. దైవ సేవకులు ఈరోజు ఏడిపిస్తే అంత శాపమో తెలుసా? ఆ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండట్లే. ప్రైజ్ ది లార్డ్. తప్పకుండా అండి, నేను చూస్తే నా యొక్క సేవా పరిచర్యలో అలాంటి నేను చూడగలిగా. ఎవరైతే విరోధంగా చేశారో వాళ్ళందరినీ దేవుడు పంపించేశాడు. మనం అనకూడదని కూడా సేవకులు, ప్రైజ్ ది లార్డ్, విరోధంగా లేచిన వాళ్ళు మొత్తం వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఇది వాస్తవం. దైవజనుడు అభిషేకించబడిన సేవకుడు అండి. వాళ్ళు కన్నీరు గారిస్తే దేవుడు ఒప్పుకుంటాడా? మోషే సొంత అక్కే మిరియాం, హల్లెలూయా, మోషేకి విరోధంగా మాట్లాడితే ఒప్పుకున్నాడా? సొంత అక్కేగా, మా తమ్ముడేగా అన్నావు. మోషేతో మోషేని ఏమంది? కూషు దేశపు స్త్రీని వెళ్ళి పెళ్లి చేసుకుని వచ్చాడు మోషే గారు. ఆయనకి ఇష్టమైంది. ఏమకి ఎందుకండి? కూషు దేశ స్త్రీలు ఎలా ఉంటారు? మనకులాగా నల్లగా ఉంటారు.
కొంతమంది ఉన్నారు మాలాగా కలర్లోళ్ళు పైసలోడు. నేను వెళ్ళానండి. నేను కూషు దేశం, నేను ఆఫ్రికా దేశం, కెన్యా, ఉగండా, నైజీరియా వెళ్ళా. ఆ దేశం వెళ్ళిన తర్వాత నాకు ఇంక బాధ లేదు. నాకంటే నల్లటోళ్ళు ఉన్నారు అక్కడ. ఎందుకంటే ఒక రాత్రి ఒక అతను కరెంటు పోయింది, నా దగ్గరకు వచ్చాడు. హాయ్ మోషే అన్నాడు. ఎలుగుబంటి వచ్చింది అనుకున్నాను కదా అయ్యాను. అంత నల్లగా ఉంటాడండి వాళ్ళు. మోషే కూడా వెళ్ళి అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడు. అక్కంది ఈ మోషేకి ఇంకెవరు దొరకలేదా, వెళ్ళిపోయే కర్రామని చేసుకున్నాడు. అది మోషే ఇష్టం అండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, సొంత అక్కే కదా, తమ్ముడే కదా, స్వతంత్రంగా అందరు కానీ దేవుడు ఊరుకోవాలి. అంటే సేవకుడికి దేవుడు ఎంత ఇంపార్టెంట్ ఇచ్చాడో చూడండి. ప్రైజ్ ది లార్డ్. మనలో దేవుడు అటువంటి అభిషేకం ఉంచాడండి. మనం సామాన్యులం కాదు. ఆమేన్. చాలా మందికి ఈ విలువ తెలియదు. అసలు దైవజనుడు వస్తే ఆ ఇల్లు ఎలా దీవించబడిద్దో తెలియదు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఒక్కసారి ఆ సేవకుని చేర్చుకుంటే ఆశీర్వాదం మామూలుగా ఉంటుందా? ప్రభువుకు మహిమ కలుగునుగాక. అబ్రహాము తెలియకనే ఇచ్చాడు ఆతిథ్యం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనం వెళ్తే దేవుడు ఆ ఇంట్లో ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతో మనకు తెలుసు సేవకులకి, మనం అందరం సేవకులే కాబట్టి ఆ విలువ విశ్వాసులకు తెలియాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఇప్పుడు విరోధంగా లేచి ఏమంటున్నారు? మేము పరిశుద్ధులమే, మేము. అప్పుడు దేవుడు మోషే ఏమన్నాడు? ఎవరు పరిశుద్ధులో ఎవరు అపవిత్రులో దేవుడే తెలుసుకుంటాడు. అందరూ రేపు ప్రత్యక్ష గుడారం దగ్గరికి రండి, మీరు మేము అందరూ ధూపం వేద్దాం. చూడండి, ఇప్పుడు ఇంత అందరూ ఒక్కొక్క గోత్రం నుండి ఒక్కొక్క కర్ర తీసుకుని వచ్చారు. లేవి గోత్రం మీద ఎవరి పేరు రాశారు? అహరోన్. హల్లెలూయా. అహరోన్. హల్లెలూయా. చూడండి, ఎన్ని గోత్రాలను 12 గోత్రాల కర్రలు తీసుకొచ్చి ప్రత్యక్ష గుడారంలో ఆ దేవుని సన్నిధిలో మందసం దగ్గర పెట్టమన్నారు. తెల్లవారి పాటి కల్లా దేవునికి స్తోత్రం కలుగునుగాక. 12 కర్రలుంటే మరి అహరోను కర్రకే దేవునికి స్తోత్రం. కర్రలో జీవం ఉందా? చూడండి, అది కర్ర ఎండిపోయిన కర్ర, అది ఇరవబడిన కర్ర. అది ఎక్కడ కూడా చూడండి, అన్ని చెట్లు వేరు. బాదం చెట్టు ఒకసారి విరిస్తే అది ఏమాత్రం బతకదు. ఇక మందార మొక్క అయినా విరిసిన కొమ్మ బతికిద్ది. బాదం చెట్టుకి కొమ్మ విరిస్తే దానికి బ్రతకదు. అలాంటిది దానికి జీవము లేదు, నీళ్లు పోయలేదు, ఎలాంటిది లేదు. రాత్రికి రాత్రే దేవుని సన్నిధిలో ఉన్న కర్ర చిగురించి పువ్వులు పూసి కాయలు వచ్చాయి. దేవునికి మహిమ. ఈరోజు మన పరిచర్యను కూడా దేవుడు ఆ విధంగా విస్తరింప చేయునుగాక. ఈ 2024లో నీ సేవను దేవుడు ఆ విధంగా ఉంచునుగాక. నమ్మిన వాళ్ళు ఆమేన్ చెప్పాలి. విశ్వాసముతో నువ్వు పరిగితే దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడున్న సంఘం ఇప్పటికన్నా డబల్ అవ్వాలి మన పరిచర్య. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే అహరోను కర్రే చిగురించటానికి మిగతా కర్రలని తర్వాత దేవుని సన్నిధి తీసుకొచ్చి బయట పారవేయబడ్డాయి. ఎందుకని? అహరోను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అహరోనుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక యాజకత్వం అప్పగించాడు. ఈరోజు మనందరూ దేవుని చేత ఏర్పాటు చేసుకున్నవాడు. నా తల్లిదండ్రులు విడిచిపెట్టిన నాకు ఎలాగ ఇప్పుడు ఈరోజు నా విడిచిపెట్టిన వాళ్ళే నా దగ్గరికి వచ్చేసారు. ప్రైజ్ ద లార్డ్. మా నాన్న అయ్యప్ప గురుస్వామికున్న ఒక రోజు మా పరిచయం చూసి ఆ నల్ల బట్టలన్నీ ఇలా నాకెందుకయ్యాయి? నా కొడుకుని దేవుడు ఇలా వాడుకుంటున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈరోజు చూడండి, నా తల్లిదండ్రులే మారి నాతో పాటు సేవలో ఉండి మా నాన్న కూడా అనేక ప్రాంత పాటలు పాడి ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అనుకో, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ఆశ్చర్యకరం. మరి దేవుడు అటువంటి గొప్ప కార్యాలు చేసే దేవుడు. అయితే అహరోను కర్రె చిగురించడానికి కొన్ని కారణాలు చెప్తాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. చూద్దాం. ఒకటి, ఎందుకు అహరోను కర్ర చిగురించింది? ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. చదువుదాం. మరి అహరోను కర్ర చిగురించడానికి కారణం, అహరోను విధేయత చూపినోడు. ప్రైజ్ ది లార్డ్. అహరోను విధేయత కలిగినోడు అండి. ఈరోజు దేవుని సేవకులుగా మనకు విధేయత అనేది ఇంపార్టెంట్. ప్రభుకు మహిమ కలుగునుగాక. మనకంటే చిన్నవాళ్ళు ఇక్కడ సేవకు నిలబడ్డా, మరి మీరందరూ సేవకులు కాబట్టి మనం కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఆయన నాకన్నా జూనియర్గా సేవలో నిన్నగా మొన్న వచ్చేవాడు, నేను చెప్పేది ఆయన చెప్తే నేను వింట అనుకుని వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. ఇక్కడ యాక్చువల్గా మోషే కన్నా అహరోను ఎంత పెద్దోడు? 3 సంవత్సరాలు అహరోను పెద్దవాడు. అయ్యగారు చెప్పాడు మంచిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే మోషే కన్నా 3 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూద్దాం. దేవుని నామానికి మహిమ కలుగు. నిర్గమాకాండం 4:28 వచ్చింది చదవండి. నిర్గమాకాండం 4:28.
ఆ ఆ అన్నిటినీ అహరోనుకు తెలిపెను. జాగ్రత్త వినండి. మోషే నత్తివాడు, మోషేకి సరిగ్గా మాట్లాడు నాలుక మందం. మోషే అన్నాడు తమ్ముడితో చెప్తా, అన్నతో, అన్న ఇదిగో దేవుడు నాకు ఇలా చెప్పాడు. ఏమన్నాడంటే ఫరోకి నేను మాట్లాడే మాట అంతా నువ్వు అందించాలన్నాడు. అన్నప్పుడు ఈయన ఏమనాలి? మోషే నువ్వు నాకన్నా చిన్నోడివి, నువ్వు చెప్తే నేను అనాలి అసలు. కానీ నిర్గమాకాండ 7 వచ్చిన వాళ్ళు అక్కడ ఏమనుందంటే అక్కడ ఉంటుంది మోషే ఎంత పెద్దవాడు అని అక్కడ ఉంటుంది. చదవండి నిర్గమాకాండ. ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు. అది అహరోనికి ఇప్పుడు అంటే దీన్ని బట్టి మనకి దాన్ని ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. ఇప్పుడు ఏమనాలి? నాకంటే నువ్వు చిన్నోడివి, నువ్వు చెప్పే మాట నేను ఎందుకు అనాలి. కానీ విధేయత, దేవునికి స్తోత్రం కలుగును గాక. విధేయతలో ఉంది ఆశీర్వాదం. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథం మనకు తెలుస్తూ విధేయత చూపిన వాళ్ళు ఎంత ఆశీర్వదించబడ్డారు. అబ్రహాము విధేయత చూపించాడు కనుకనే అనేక జనములు తండ్రికి ఆశీర్వదించబడ్డాడు. ఆమేన్. అబ్రహాము నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడు? దేవుడు చెప్పినట్లు ఆయన చూపించిన ప్రాంతానికి బయలుదేరాడు. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను కూడా దేవుడు నాతో మాట్లాడినప్పుడు, నేను సెకండ్ ఇయర్ ఇంటర్ చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడాడు, నా కుమారుడా. అప్పటికి నేను సండే స్కూల్లోనే చిన్నప్పటి నుంచే మా స్కూల్ టీచరు ఆమె క్రిస్టియన్. ఆమె ఏం చేసేదంటే, బాబు నువ్వు సండే స్కూల్ రా. సండే స్కూల్ అలాగే నేను ప్రభువుని తెలుసుకున్నా. 5వ తరగతి నుండే, నేను చిన్నప్పటి నుండే. ప్రభువుకు మహిమ కలుగును గాక. దేవుడు మాట్లాడిన తర్వాత లెటర్ రాసేసి ఇంట్లోంచి బయటకు వచ్చాను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. విధేయత అండి. ఆ రోజు నేను దేవునికి విధేయత చూపించాను. ఎక్కడో గుంటూరు డిస్టిక్లో చిలకలూరుపేట ఆ ప్రాంతంలో దేవుడు మాట్లాడిన తర్వాత నేను మరి విజయవాడ వచ్చే సేవకి, ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈరోజు 27 సంవత్సరాల నుంచి నేను అక్కడ విజయవాడ ఉంటే దేవుడు నన్ను అంచెలంచెలుగా ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను వెళ్ళిన ప్రాంతంలో చాలా కొంతమంది ఆ భయంకరమైన వాళ్ళు ఉన్నారు. ఎలాంటి అంటే అసలు ఆ ప్రాంతం అంతా రక్తశక్తంతో కూడింది. గొడ్డలు తీసుకుని వచ్చాడు ఒక ఆయన. ఏంటి ఇక్కడికి చేరటానికి వచ్చావు పాదిరి? మా వాళ్ళందరూ మార్చడానికి వచ్చావు అన్నాడు. ఏంటి ప్రభు, ఈయన చేతులు చచ్చిపోవటానికి వచ్చానా? మా తల్లిదండ్రులు అందరూ విడిచిపెట్టి వచ్చానయ్యా అన్న. నేను ఏడుతున్నా. ఈ గొడ్డలు ఎత్తి ఇక నేను కనుక ఏమైనా మాట్లాడితే గొడ్డలు వేసేటట్టున్నాడు. ఇక చూడండి, ఆ రాత్రి ఏ చేతి గొడ్డలు ఎత్తాడో ఆయన హార్ట్ స్ట్రాక్ వచ్చి చచ్చిపోయాడు. అయ్యో లేదు, ఇంక కుయ్యో లేదు. ఇక ప్రభుకు మహిమ కలుగును కాక. నేనేం చంపలా. హల్లెలూయా. ఆ వ్యక్తి చూడండి, ఆ కుటుంబం అందరూ ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చేసారు. అద్భుతం ఏంటి తెలుసా? ఆ గొడ్డలు ఎత్తాడు. ఆయన చనిపోయిన తర్వాత కుటుంబం వాళ్ళందరూ తెలియజేశారు, అయ్యా మీలో యేసు ప్రభు ఉన్నాడని వాళ్ళందరూ తెలుసుకుని వాళ్ళ కుటుంబం వచ్చారు. ఇంకొక ఆయన వచ్చి చర్చి లేకుండా చేస్తానన్నాడు. ఆయనకి అలాగే స్ట్రోక్ వచ్చింది. ఇక ఆయన భార్య ఇప్పుడు మా బ్రాంచ్ సంఘంలో పరిచర్య చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఎంత అద్భుతం. దేవుడు ఎలాంటి గొప్ప దేవుడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము ఆయన చేత పిలువబడ్డామండి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి ఆయన పని చేస్తున్నప్పుడు ఆయన మన పని చేయడా? ఆయనకి విధేయత చూపితే ఎంత ఆశీర్వాదం ఉందో తెలుసా? అబ్రహాం చూడండి, యోనా అవిధేయుడై అవ్వటం వల్లే కదా మధ్యలోని పెద్ద తుఫాను చెలరేగింది. దేవుడి చెప్పిన పని ఒకటి, ఈయన చేసిన పని ఒకటి. నినివే పట్టణానికి వెళ్ళి సొంత పెత్తనాలతో తర్షీసుకు పారిపోయాడు. దేవుడు చెప్పింది ఏంటి అదే చేయాలి మనం. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఏమండి ఈరోజు కొరకపేట ఎక్కడ సేవ చేయమంటే, ఇది కొరకపేటనా కొరకపేట? కొరుక. హల్లెలూయా. దానియేలయ్య గారిని ఎక్కడ సేవ చేయమంటే నేను సెంట్రల్కి వెళ్తానంటే ఎట్ట కుదిరిద్ది? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు జనాలు పైన చూస్తున్నారు. ఏమండి ప్రైజ్లో అవునా కదా? పచ్చగా ఆడ పెద్ద సంఘం ఉందంటే అక్కడ కాదు. ఏమండి ఒకవేళ పెద్ద సంఘం నువ్వు కోరుకొని వెళ్ళినా దేవుని చిత్తం లేకపోతే నువ్వు వెళ్ళిన తర్వాత మొత్తం వెళ్ళిపోతారు. దేవుని చిత్తంలో ఉంటే అక్కడ 2-3 ఉన్న దేవుడు నిన్ను 100 మందిగా చేయగలడు. హల్లెలూయా. అది ఆయన పిలుపు ప్రకారం వెళ్తే ఆ విధంగా ఆశీర్వాదం ఉంటుంది మన పరిచర్యలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను వెళ్ళిన ప్రాంతంలో అక్కడంతా లంబాడీస్, ఎవరు లేదు, ఒక 5గురు ఉన్నారు అక్కడ. వారితో నేను ప్రారంభించాను. స్థలం లేదు, చర్చి లేదు, మరి ఏమి లేదు, అక్కడ ఇల్లు లేదు. ఈరోజు దేవుడు అక్కడ అన్ని దేవుడు ఇచ్చేలాగా దేవుడు చేశాడండి. ప్రభువుకు మహిమ కలుగును గాక. అంతే. దేవుడు కనుక ఆయన నిజంగా మనల్ని పిలిస్తే ప్రజలు మన వెంట పరిగెత్తుతారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. అహరోను విధేయత చూపించాడు కనుకనే మరి ఈ కర్రలన్నీ తీసుకొచ్చిన
దేవుడు ఎందుకని అహరోను కర్రలోనికి జీవాన్ని పంపించి ప్రభువుకే మహిమ కలుగునుగా కది ఫలభరితంగా చేస్తాడు. ఈ యొక్క మధ్యాహ్నములు మన సేవను కూడా దేవుడు ఆ విధంగా ఫలభరితంగా ఉంచునుగాక. హల్లెలూయా. మొదటిది విధేయత చూపించాడు. ఫిలిప్పీ పత్రిక 2:8 ప్రభువు కూడా విధేయత చూపించినట్టుంటది, చదవక్కర్లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండవదిగా అహరోను కర్ర ఎందుకు చిగురించిందంటే అహరోను అభిషేకించబడ్డాడు. చదువుదా. తైలాభిషేకం చేత. దేవుని నామానికి మహిమ. 133వ కీర్తన 2వ వచనం చదవండి. అహరోను అభిషేకం చేత అలాగ అభిషేకించబడిన వ్యక్తి. 133:2 ఎవరు? 133. అది తల మీద పోయబడి దేవునికి మహిమ. హల్లెలూయా. అది అభిషేకం. ఈరోజు సేవలు అభిషేకం అనేది చాలా ఇంపార్టెంట్. ఆమేన్. మనం అభిషేకం లేకుండా సేవ చేయలేం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతకుముందు అభిషేకం లేనప్పుడు పేతురు తొందరపాటే, పేతురు అబద్ధాలు ఆడాడు. అవునా కదండి? తోమ పిరికోడు, అనుమానం ఏమన్నాడు? తోమ, నీ గాయాలు ఏలు పెడితే గాని. అలాంటి అభిషేకం పొందిన ఎంత గొప్ప సేవ చేశారండి. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను కూడా చిన్నప్పుడు నాకు పరిశుద్ధాత్మ అభిషేకం తెలియనప్పుడు మా అక్కడ నేను చెప్పాను కదా సండే స్కూల్, అప్పటికి నేను ఇంకా ఈ అభిషేకం అంటే తెలియదు, టీపీఎం అనేది నాకు తెలియదు. నేను 5వ తరగతిలో నేను అక్కడ చిన్నప్పుడే, మా నాన్న వాళ్ళు ఎవరు ఇంకా ప్రార్థనకి వెళ్ళరు కాబట్టి తెలియదు కదా. నేనేం చేశాను, సండే స్కూల్లో వెళ్తే అక్కడ 8th క్లాస్కి వచ్చే వరకు అక్కడ ఒక సంఘం ఉంది. ఆ సంఘం, నేను సండే స్కూల్కి వెళ్ళే టీచర్ గారు, ఆమె ఏం చెప్పిందంటే వాళ్ళ నాన్నగారు టీచరు అండ్ పాస్టర్. ఆయన కూడా, బాబు నేను వేరే చోట ట్రైనింగ్ పంపిస్తాను బాబు నువ్వు అని అనేవాడు. అది బాప్టిస్ట్ సంఘం. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ ఇవన్నీ అభిషేకం అంటే తెలియదు. దేవునికి స్తోత్రం. అక్కడికి వెళ్తున్నా, పాస్టర్ గారు ఏమైందంటే మంచంలో ఉన్నాడు, పెరాసిస్లోకి వచ్చింది. ఇక నేను చిన్నపిల్లని 7వ తరగతి చదువుతున్న టైంలో పాస్టర్ గారికి బాగలేదు కదా, ఇక నేనే సంఘాన్ని నడిపించేటట్టుగా. చిన్నప్పుడు ఇంక అక్కడ ఎవరు లేరు, ఏ చెట్టు లేకపోతే అవధం చెట్టు మహా వృక్షం అన్నాడు. ఇక ఇప్పుడు ఏం జరిగింది, అక్కడ మాకు ఒక ముసలమ్మ 6 సంవత్సరాల మంచంలో ఉండి చచ్చిపోయిందండి. మంచంలో చనిపోతే ఇక అక్కడ పాస్టర్ గారు లేరు, వాళ్ళ పాప దూరంలో ఉంది. ఆమె వచ్చింది, ఇప్పుడు సమాధి చేయాలి. సమాధి చేయటానికి అన్నారు, అయ్యా ఇక్కడ పాస్టర్ గారు ఎవరు లేరు కదా, మా ఇంటికి వచ్చి తలుపు కొట్టారు. మా నాన్నకి అంతకన్నా భయం. తలుపు కొడితే, మీ బాబుని తీసుకెళ్తామయ్యా సమాధి దొడ్లో ప్రార్థన చేయాలన్నారు. అక్కడ సంఘ పెద్దలు అన్నారు, మీ బాబుని ఎత్తుకొని తీసుకెళ్తావు. నన్ను ఎత్తుకొని పెట్రమాస్ లైట్ పట్టుకుని తీసుకెళ్లారు. వెళ్ళారు కానీ నాకు గుండె డబ్బు కొట్టుకుంటుంది. ఇక అది సమాధి తోట, అర్ధరాత్రి 11-12 అవుతుంది. ఇక అలాగ తీసుకెళ్ళాం. ఆ ముసలమ్మకి పెట్టే మూత తీశారు ప్రార్థన చేయమని. నన్ను సంఘ పెద్ద ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేస్తే ముసలమ్మ ముఖం అంతా పౌడర్ కొట్టారండి. అప్పటికి ఆమె 6 సంవత్సరాల మంచంలో ఉంది. పెట్టి మూత తీయంగాలి, ఎట్లా చూస్తుంది ఒకసారి. పౌడర్ తెల్లగా కొట్టారు, ముఖం అంతా డబ్బా ముఖం మీద పోసారు. నేను మూత వేయండి అంటున్నా, ఎందుకంటే ముసలం చూస్తే భయం వేస్తుంది. ఇక మూత వేయండి అన్న. వాళ్ళు అంటారు, ప్రార్థన చేయ కాసేపు. ఏం ప్రార్థన అమ్మా, మూత వేయండి అన్న. 2 ముక్కలు చేసేసి ఈ ఆత్మ రాజ్యంలో చేర్చుకొని ఇక మూత వేయమని. భలే వాళ్ళు తెచ్చారు, పాస్టర్ గారు లేరు అంటారు ఒక్కొక్కళ్ళు. ఇక ఇట్లా ఆ రాత్రి ఇంటికి వచ్చానండి. ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చి బాత్రూమ్కి వెళ్తాను, ముసలమ్మే కనబడుతుంది నాకే. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే అప్పుడు వరకు అభిషేకం లేదు. హల్లెలూయా. ఒక రాత్రి ఆయన స్వరము నేను విన్నా. ప్రభువుకు మహిమ కలుగును గాక. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అప్పటి వరకు నాకు పరిశుద్ధాత్మ అంటే తెలియదు. ఆ స్వరము, ఆ దేవుని స్వరము నేను విన్న తర్వాత అప్పటికప్పుడే నాకు ఒక దర్శనం కనబడి వెలుగు ప్రత్యక్షమై భాషలు మాట్లాడటం నేను మొదలుపెట్టి, ఆ తర్వాత నేను ఈ యొక్క టీపీఎం సిద్ధాంతాన్ని తెలుసుకోగలిగి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు చెప్తున్నాను, అభిషేకం పొంది నాటి నుంచి భయం ఎటు వెళ్ళిందో తెలియదండి. ప్రభువుకు మహిమ. హల్లెలూయా. ఈరోజు ఒంటరిగా అనేక దేశాలు ప్రయాణం చేయగలిగానంటే ఆ పిరిగితనాన్ని జయించే శక్తి అక్కడ అభిషేకం. హల్లెలూయా. యేసు ప్రభు గురించి కూడా అపోస్తలుల కార్యం 10:38 ఆయన అభిషేకించబడిన తర్వాత ఏం జరిగింది? హల్లెలూయా. అదేమనగా నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించును నన్నుది. ఆయన దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక మేలు చేయించు అపవాది చేత పీడించబడుచున్న వారందరినీ స్వస్థపరచుచూ వచ్చాడు. హల్లెలూయా. అభిషేకం పొందిన తర్వాత సౌలుకు క్రొత్త మనసు దేవుడిచ్చాడు. ఆమేన్. పిరిగితనం కలిగిన, ఒకప్పుడు అబద్ధాలాడిన,
పేతురు ఒక్క ప్రసంగానికి ఎంతమంది రక్షించబడ్డారు తెలుసా? 3000 మంది. మేడగదిలో హల్లెలూయా అభిషేకించబడిన తర్వాత తోమా మన యొక్క భారతదేశానికి వచ్చి మండించాడండి. మీకు ఎంత ధన్యత ఈ మద్రాసు ప్రాంతాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. కేరళ తర్వాత మద్రాసు మండించాడు. అసలు మీరు ఇప్పుడు ఎక్కడెక్కడో మద్రాసులో తోమా గారి సమాధి చూడడానికి వస్తున్నారంటే దేవునికి స్తోత్రం. మీరు ఎంత ధన్యులు. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి అండి. హల్లెలూయా. మరి అలా అభిషేకం ద్వారా వాళ్ళు దేవుడు ఎలా వాడుకున్నాడండి. భాష రాదు, ఇక్కడ ప్రజలు తెలియదు, దేశం కాని దేశం తోమాని దేవుడు వాడుకోలేదా? హల్లెలూయా. నేను అదే విశ్వాసంతో బర్మాలోకి వెళ్ళిన తర్వాత, ప్రభా నేను కూడా ఆ రోజు తోమాని ఎలా వాడుకున్నావు, నన్ను వాడుకోమన్నా. భాష రాకపోయిన పరిశుద్ధాత్మ గంట సేపు ప్రసంగం చేసేలాగా దేవుడు చేశాడు అక్కడ. చూడండి, వాళ్ళు బర్మా వాళ్ళు ఇంగ్లీష్లో గంట సేపు, సరిగ్గా ఇంగ్లీష్ రాదు నాకు, అయినా ధారాళంగా గంట సేపు పరిశుద్ధాత్మతో మాట్లాడేటట్టు దేవుడు చేశాడు. ఇదంతా అభిషేకం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడుతున్న ప్రతి ఒక్క సేవకులు అభిషేకంతో నింపబడాలి. ఆమేన్. ఎవరి జీవితంలో అభిషేకం ఉంటుందో వారి పరిచర్య ఫలభరితంగా ఉంటుంది, ఫలభరితంగా ఉంటుంది. అభిషేకం ఉన్న చోట అద్భుతాలు జరుగుతాయి, అభిషేకం ఉన్న చోట స్వస్థతలు జరుగుతాయి, అభిషేకం ఉన్న చోట గొప్ప కార్యాలు జరుగుతాయి. మన పరిచర్య అభిషేకం అనేది ఇంపార్టెంట్. హల్లెలూయా. డేవిడ్ లివింగ్స్టన్ ఎక్కడ ఏ దేశాన్ని మండించాడండి ఆయన? డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండాన్ని మండించాడు, ఆఫ్రికాని. హల్లెలూయా. భాష రాదు, తెల్లగా ఉండి ఆయన నల్లగా అయిపోయాడు. సింహం భుజం కొరికేసింది, ఒక కన్ను పోయింది. అయినా సరే ఆయన భారం, దేవా ఈ దేశము క్రీస్తు కొరకు సొంతం అవ్వాల్సిందే. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, అభిషేకంతో మండుచున్న సేవకులు, సంఘాలు కూడా అభివృద్ధికరంగా ఉంటున్నాయి. ప్రభుకు మహిమ. హల్లెలూయా. ఒకటి, అహరోను విధేయత చూపించాడన్న. రెండవది, అహరోను తైలాభిషేకంతో అభిషేకించబడ్డాడు. ప్రభుకే మహిమ. హల్లెలూయా. మేడగదిలో శిష్యులు అభిషేకించబడ్డ తర్వాత గొప్ప కార్యాలు చూడగలిగినట్లు. మూడవది, అహరోను ప్రతిష్ఠించబడ్డాడు. 106వ కీర్తన 16 వచ్చింది చదవండి. కీర్తనలు 106, 16 7 పాయింట్లు చెప్తా నేను టకటక. హల్లెలూయా. మనకిచ్చిన సమయంలోనే అహరోను ప్రతిష్ఠించబడినవాడు. మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను నందును ఏమైందట? హల్లెలూయా. వీళ్ళు ఎవరు? అహరోను ప్రతిష్ఠితుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతిష్ఠిత అంటే ప్రత్యేకించబడిన వాడు. మనందరూ ఒక ప్రత్యేకత కలిగిన వారండి. మనం చూడగానే చెప్తారు, మీరు పాస్టర్ గారు అండి అని. ఎలాగా ప్రత్యేకత తెలిసిపోద్ది, అవునా? మన మాట తీరు, మన పద్ధతి, మన నడవడిక ప్రభువుకు మహిమ కలుగును గాక. కొన్ని చోట్ల మనం ఎలంగలి, మీరు పాస్టర్ గారు అండి అంట. ఎలా కనిపెట్టారండి అంటే, మీ మాట తెలిసిపోతుందని అంటారు. ప్రైజ్ ది లార్డ్. మనం లోకానికి ప్రత్యేకించబడిన వారు అండి, వేరైన వారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. మన భాష కానీ, మన నడవడిక కానీ, మన పద్ధతి కానీ, క్షమించే విధానం కానీ, ప్రేమించే విధానం కానీ ప్రభువుకు మహిమ. హల్లెలూయా. కాబట్టి అహరోనులో కూడా అంతే, ఆయన ప్రత్యేకించబడ్డాడు అంటే ప్రతిష్ఠించబడ్డాడు. మన వస్త్రధారణే కానీ దేవునికి మహిమ. దేవుడు మరి యాజకుడికి ఒక ఎలాగ అంగి ప్రత్యేకించబడినది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చూడగానే గుర్తుపడతారు. ఆఫ్రికా దేశం వెళ్ళగానే వాళ్ళు ఇలాంటి దేశకుని వెళ్తే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ సేవకులను గుర్తుపడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పై కోట్ వేసుకుంటే దీనికి ఇక్కడ మనం చిన్నది అది పెడతారు కదా, దాన్ని చూడంగానే వాళ్ళు బిషప్ ఆ ప్రాంతములు వీళ్ళు చూడంగా ఆ ప్రాంతానికి వెళ్ళంగానే వాళ్ళు మన ప్రైజ్ లార్డ్ చెప్తారు. ఏంటంటే సేవకుడు మన ప్రాంతం, మన ఇండియాలో ఎక్కువగా వైటు తెల్లని వస్త్రాలకి ప్రాధాన్యత ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా సేవకునికి. యెరూషలేములో నల్లని వస్త్రాలు, వాళ్ళలో కొంతమంది సేవ చేసే వాళ్ళు కూడా నల్లని వస్త్రాలతో ఉంటారు యెరూషలేములో. ప్రైజ్ ది లార్డ్. కొన్ని వాళ్ళు 2 రకాలుగా వాడతారు. ప్రైజ్ ది లార్డ్. అట్లా కొన్ని దేశాల్లో మన వస్త్రాలు చూడంగానే వీళ్ళు సేవకులు, వీళ్ళు ప్రత్యేకించబడిన వారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. వీళ్ళు ప్రతిష్ట కలిగిన వారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రత్యేకించబడ్డారు కనుకనే షద్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు దేవునికి మహిమ. వారి తినే ఆహారం కూడా ఏమంటున్నారు? అయ్యా మేము రాజభోజనం తినాం, ఎందుకంటే మా దేవునికి అది ఇష్టం లేదు, మేము ప్రత్యేకించబడిన వారము. హల్లెలూయా. కొంతమంది అంటారు, ఎందుకని మీరు మాయి తినరు, మీ అయితే మేము తినాలంటారు. అంటే మేము ప్రత్యేకించబడిన వ్యక్తులు అండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అంతే. చాలామంది మనల్ని అడుగుతారు, అవునా మీ భోజనం అయితే మేము తినాలి కానీ మా భోజనాలు మీరు తినరంటే, మా దేవుళ్ళు ఉన్న స్పెషాలిటీ
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వీళ్ళేమన్నారు? షద్రక్ మేషక్ అబేద్నెగో 3:17లో మనం చదవక్కలేదు. దానియేలు గ్రంథంలో ఏమంటున్నారు? రాజా, ఇందుని గురించి మీకు ప్రత్యుత్తరమై ఇవ్వాల్సిన చిత్త మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండము నుండి తప్పించి రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. మీరు ఏమన్నా చేసుకోండి, ఈ మాత్రం మేము తినం. ప్రైజ్ ద లార్డ్. అది మళ్ళా ప్రత్యేకత కనబడాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఎవరి కోసమో మనం ఇదైపోయామో, వాళ్ళు పలకరేమో, వాళ్ళు మాట్లాడరేమో, వాళ్ళు తినపోతే అట్లా ఇంటి దగ్గర కాదు. మనలో ఒక ప్రత్యేకత. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అహరోను వీళ్ళు ప్రత్యేకించబడ్డారు, ప్రతిష్ఠితులు. అందుకే ఆయన మీద ఎవరైతే అసూయ చెందారో వాళ్ళందరినీ భూమి నెరవిడిచి మింగేసింది బతికొండగాని. ప్రియ దేవుని బిడ్డలారు, మనలో దేవుడు అటువంటి అభిషేకం ఇచ్చాడండి, అటువంటి శక్తి ఇచ్చాడు. ఇక్కడున్న ప్రతి సేవకునిలో దేవునికి మహిమ, ఎవరు తక్కువ కాదు, ప్రభువుకు మహిమ. హల్లెలూయా. దేవుడు అటువంటి అభిషేకము నీలో ఉన్నదే. హల్లెలూయా. ఒకటి ఏమని చెప్పానండి? అహరోను విధేయత కలిగిన వాడు. 2, అహరోను ఏం చెప్పాను? తైలాభిషేకముతో అభిషేకించబడ్డాడు. 3, అహరోను ప్రతిష్ఠించబడ్డాడు. ద్వితీయోపదేశకాండం 14:2లో కూడా, ద్వితీయోపదేశకాండం 28:9 కూడా చూడండి. అక్కడ ప్రత్యేకించబడిన వాళ్ళని, ప్రతిష్ఠించబడిన వాళ్ళు ఉంటుంది. ప్రభువుకు మహిమ కలుగును గాక. సరే, దేవునికి స్తోత్రం. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ప్రైజ్ ద లార్డ్. అహరోను మహిమతో నింపబడ్డాడు. దేవునికి స్తోత్రం. చూడండి, లేవికాండం 9:23 ఈరోజు మన పరిచర్య కానీ మనము కానీ దేవుని మహిమతో నింపబడాలి, దేవునికి మహిమ రావాలి. ఈరోజు చాలా మంది ఎలా ఉన్నారో తెలుసా? ఏమండి, దేవునికి మహిమ రాకట్లా, వీళ్ళకి మహిమ తెచ్చుకుంటారు. అమ్మా, స్వస్థత ఎవరి ద్వారా వచ్చిందంటే పలానా పాస్టర్ గారి స్వస్థత ఇచ్చాడు. ఏమండి, వాడు కాదు. హల్లెలూయా. స్వస్థత యేసయ్య ఇచ్చాడు. మహిమ ఇప్పుడు ఎవరికి తెచ్చుకున్నారు? నేను ప్రార్థన చేసిన తర్వాత ఈయనకు అద్భుతం జరిగింది, నేను ప్రార్థన చేసిన తర్వాత వీళ్ళు బతికారు. చూడండి, ఇప్పుడు పాంప్లెట్లో కూడా మొన్న ఒకసారి ఒక మీటింగ్కి ఒక పాస్టర్ గారు పక్కన డీడీ పెట్టలేదంట. ఆయన పేరు డీడీ ఇప్పుడు ఉన్నాయి కదా, MTH BTH బీడీలని. ఆయన ఏమన్నాడంటే, ఎరా నన్ను మీ మీటింగ్ పిలిచావు, పక్కన నా బీడీ రాయలేదేంటి? పాంప్లెట్ మళ్ళీ ఇప్పించన్నమాట. ఎంత బాధాకరం అండి. అంటే BTH CTH మనం బైబిల్ ట్రైనింగ్ అయిన ఉన్నాయి కదండి. ఇప్పుడు ఆయన వాక్యం కావాలి కానీ ఆయన డీడీలు ఎందుకండి అక్కడ? కేవలం ఆయనకి ఎలా ఉందంటే ఇప్పుడు ఆయన మహిమ తెచ్చుకుంటున్నాడు. ఇంకో పాస్టర్ గారు అన్నాడు, చూడండి ఇలాంటి వాళ్ళందరికీ మనం పనికొస్తాం. ఒక పాస్టర్ గారి పాంప్లెట్ వేసాడు, మీటింగ్ దగ్గరికి వచ్చింది, పిలిచిన ఆయన ఫోటోనేమో, స్పీకర్ ఫోటోనేమో కింద వేసాడంట. ఈయనేమో ఏం చేస్తున్నాడు, ఈయన పైన ఇటు ఫోటో వేసుకొని ఇదే మా ఆహ్వానం అన్నట్టు ఇటు చూపిస్తా ఫోటో. ఆ పాస్టర్ గారిని తెల్లారితే మీటింగ్, నెక్స్ట్ డే పాంప్లెట్ చూసిపోరు. ఫస్టే పాంప్లెట్ అప్పుడే రావాలి. పాస్టర్ గారిని, అయ్యా రేపేనయ్యా మీ ప్రసంగం అన్నాడు. ఏంటి రేపా నా ప్రసంగం? ఏంటి నీ కాళ్ళ కింద నేను ఉండాలా? ఏం పాంప్లెట్ నువ్వు వేసింది? ఎరా నేను నీకన్నా చిన్న తక్కువ కనబడ్డానా? నేనేంటి, నా డిగ్రీ ఏంటి, నువ్వెంత? నీ మీటింగ్ ఇప్పుడు నేను రావాలా? నేను రాను. నువ్వెంత ఇచ్చి నేను రాను, పో, నీ కాళ్ళ కింద నేను ఉండాలన్నాడు. తెల్లారితే మీటింగ్ అండి. ఇక ఆయన నాకు ఫోన్ చేసాడు, అయ్యగారండి మీటింగ్కి రావాలి. అయ్యా రేపే మీటింగ్. అయ్యా ఏంటి బాబు ఇంత సడన్గా చెప్తున్నావంటే జరిగిందంతా చెప్పాడు. ఇలాంటి పనికిరాని వాళ్ళందరికీ నేను వచ్చేయాలి ఇప్పుడు. హల్లెలూయా అని మనం అనుకోలేదు కానీ ప్రైజ్ ద లార్డ్. అయినా పర్వాలేదు, దేవుడి పని జరగాలి అక్కడ. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, కొంతమంది నేను లేకపోతే ఎట్లా అంటే, ఎవరు అన్నారంటే వెనక సామెత, అసలు నేను పుట్టపోతే ఎవరిని చేసుకుంటామంటే ఇంకా బాగుంది. ఇప్పుడు డానియేల్ అయ్య గారు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, నేను పుట్టపోతే నీ పని ఎట్ట అంటే, ఇక మీరు పుట్టపోతే అక్కడ పెళ్ళి అవ్వదా? స్తోత్ర. హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది ఎలా ఉన్నారో తెలుసా అండి, నేను లేకపోతే ఎలాగా, నేను రాకపోతే సభ ఎట్ట జరిగిద్ది? అది దేవుడి పని. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆయన పని ఆయన జరిగించుకుంటాడు. అవునా కాదండి? దేవునికే మహిమ కలుగును గాక. మనం లేకపోయినా దేవుడు ఆయన పని జరిగించుకుంటాడు. మనం వదిలిపెట్టిన కొంతమంది అనుకున్నారు యేసన్న గారు చనిపోయాడు, ఇంకా సేవ కుంటుపడిద్ది అన్నారు. సేవ కుంటుపడి ఇంకా విస్తరిస్తుంది. అవునా కాదండి? హల్లెలూయా. చాలా మంది అన్నారు యేసన్న గారితో ఈ పని అయిపోద్ది అనుకున్నారు. అయిపోదు. ఎవరైనా కానీ, యేసన్న గారు అనే కాదు, ఇంకొక దైవ, అది దేవుడి పని. బైబిల్ మిషన్ దేవదాస్ అయ్య గారు, ఆయన చనిపోయాడు, బైబిల్ మిషన్ అయ్యగారిక ఇంక సేవ ఉండదన్నారు. అది విస్తరిస్తుంది.
మన్నా మినిస్ట్రీస్ హల్లెలూయా ఎర్నెస్ట్ గారు చనిపోయినారు, విస్తరిస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ పునాది, ఆ విత్తనం వేసింది ఎక్కడికి పోదండి. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది అనుకుంటారు నేను వెళ్ళిపోయిన తర్వాత ఎట్టో పాపం ఏం చేస్తారు. మా చర్చిలో ఒక మామ ఉండేది, సారికి అంటది నేను లేకపోతే వీళ్ళందరూ తెలిసి వస్తుంది. నేను రేపు చచ్చిపోతే నా దగ్గరకు వచ్చి అందయ్యా నేను చచ్చిపోతే చర్చి పని ఎవరు చేయరయ్యా అంది. ఆమె చచ్చిపోయిన తర్వాత ఎక్కువైపోయారు చేసేవాడు. మా అమ్మ బతికినప్పుడు అల్లా అంటది అందరిని బెదిరించడమే. ఏంటి రేపు నేను వెళితే తెలిసిద్ది మీకు. మందిరంలో ఈ మందిరం కాపలా కాసుకుంటే నేను ఉంటున్నాను. ఆమె చచ్చిపోయిన తర్వాత ఎక్కువ మంది ఉంటున్నారు మందిరంలో. ఇప్పుడు ఆ ముసలి ఎవరు రానిచ్చేది కాదు అసలు. హల్లెలూయా. అసలు ఎవరు పడుకున్నా ఏంటి చర్చిలోకి వచ్చి పడుకున్నారు మీ ఇల్లు లేవా అంటది. తెల్లారి పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తున్నారు అనుకో, ఏంటి అంతసేపు చేస్తున్నారు. పొద్దున్న నాకు నిద్ర ఇష్టపడేది. ఈ ముసలమ్మ భయపడి సగం మంది వచ్చేవాడు కాదు ఇక్కడ. ఏమ్మా ఆమెతో మీకు ఏం పని అమ్మంటే ఏంటయ్యా ముసలమ్మ మమ్మల్ని ఊరుకో టార్చర్ పెట్టింది ఆయన. ఇప్పుడు ఆ మంది నేను చచ్చిపోతే తెలిసిద్ది ఈ మందిరంలో, నేను లేకపోతే ఎట్ట జరిగిద్దో ఏంటో అంది. ఆమె చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కువైపోయారు పరిచారకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఎప్పుడు కూడా ఎవ్వరం కూడా ఏమండి నా ద్వారానే ఇది అనుకోకూడదండి. మనం వెళ్ళిపోయిన తర్వాత ఇది ఎలా కడతారో తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతే ఆయన మహిమ ఉండాలండి. ప్రభువుకు మహిమ కలుగును గాక ఎప్పుడు కూడా. ఎందుకంటే దేవుడికి మహిమ రావాలి. ఏ రోజున ఏమన్నారు, అప్పుడు అబ్బా ఎంత చక్కగా ప్రసంగం చేశారంటే, నేను కాబట్టి ప్రసంగం చేశాను. నాకు ఎంత చక్కని స్వరం అంటే ఆయన కాలర ఎగరేసాడంట. వెంటనే దేవుని మహిమ పరచపోవటం వల్ల ఏమైపోయాడు, దేవుని దూత మొత్తి పురుగులు పడి. దేవునికి మహిమ రావాలండి. నీకు టాలెంట్స్ ఉండొచ్చు, చక్కగా కీబోర్డ్ ప్లే చేస్తారు బాగా. ఒక ఆమె గుంటూరు వెళ్ళాం మీటింగ్కి, ఓ సిస్టర్ గారు చాలా బాగా పాడుతున్నారు. అమ్మ చాలా చక్కగా పాడుతున్నావు తల్లి అంటే ఆ తల్లిగారు అంది, అయ్యగారు వీటి అన్ని గేదె గొంతులే, ఒక్కదాని గొంతు బాగోదు, నేనే ఈ సంఘంలో. హల్లెలూయా. చూడండి అండి ఆమె అంటుంది అన్ని గేదె గొంతులే, నా గొంతు పాడితే కోకిల ఏంటయ్యాలి. సడన్గా చచ్చిపోయిందండి ఆమె. ఈ గొంతుకి క్యాన్సర్ వచ్చి. చూడండి మహిమ. ఒక పాస్టర్ గారు ఆల్ నైట్కి వెళ్ళాం, నువ్వు చూడు అక్కడ కృష్ణా జిల్లా వెళ్తే ఆయన అన్నాడు, సంఘ పెద్ద గారు అంట, అయ్యగారు మా అయ్యగారు రోజు ఎంత, పొద్దున్న టిఫిన్ ఎంత, మధ్యాహ్నం ఎంత, రాత్రికి ఎంత అన్నాడు. ఇక నాకు బాధేసి ఆడు పాస్టర్ గారు అన్నావు నన్ను కూడా అంటాడుగా. టిఫిన్ పెట్టినా నేను తింటల్లా, 2 ఇడ్లీయే. అదేంటి అయ్యగారు ఇంత 2 తిన్నారు, వద్దు బాబు ఇంతకన్నా నేను ఎక్కువ తిన్నాను. ఎందుకంటే తర్వాత చెప్పి అన్నం తిన్నా ఇంతే తింటున్నా. ఎందుకంటే ఏం చెప్తాడు మా పాస్టర్ గారు ఇంత అన్నాడుగా. ఇక మేము పెట్టపోతే మా పాస్టర్ గారికి మేము ఒక్కడవేనండి పాస్టర్ గారు చూసుకునేవాళ్ళమి. తర్వాత అన్న అయ్యా ఒకటి నేర్చుకో, వెళ్ళిపోయేటప్పుడు వచ్చి అన్న సార్ ఒకటి నేర్చుకో, మీరు లేకపోయినా మీ పాస్టర్ గారిని దేవుడు పోషిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ మీరు పెడుతున్నారని పక్కన వాళ్ళు ఆగి ఉండొచ్చు, మీరు లేకపోయినా దేవుడు ఇంకొకరిని ఏర్పాటు చేసుకుంటాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దైవజనుడి దేవుడు ఆకలితో ఉంచడయ్యా. కాకుల ద్వారా ఏలియాకు ఆహారం పంపిన దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నువ్వు నోరు మూసుకుంటూ నువ్వు మౌనంగా ఉంటే ఏదో కాకి వచ్చి ఆయన ముందు పెట్టింది. గట్టిగా స్తోత్రం చెప్పండి అండి. సంఘంలో కూడా అంతేనండి. కొంతమంది ఒక్కొక్కరు అంటారు అసలు నేను దశం భాగం ఇవ్వకపోతే ఎట్ట. మాకు కొత్తలో ఒక దశం భాగం ఇవ్వకపోతే ఎట్టని ఒకళ్ళు అసలు నేను ఇవ్వకపోతే పాస్టర్ గారికి ఎట్ట అనుకున్నారు. ఒకళ్ళు ఆపితే 10 మందిని లేపాడు దేవుడు. స్తోత్రం చెప్పండి అమ్మా. ఇదేదో బాగానే ఉందిలే, వీళ్ళు ఆగిపోవటం వల్ల దేవుడు 10 మందిని లేపాడు. దేవుడు అలాంటి కార్యాలు చేస్తాడండి. ఆమేన్. ఏమండి కాకుల ద్వారా ఏలియాని పోషించలేదా? ఉదయం సాయంత్రం మామూలు భోజనం కాదు, అసలు ఎలాంటి భోజనం పెట్టారు, మాంసంతో. హల్లెలూయా. అంతేనండి, మనకు రోజు మాంసమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అటువంటి మంచి గోధుమలతో తృప్తి పరుస్తానన్న దేవుడు. సేవకులు ఎప్పుడు తక్కువ చేయడండి ఆయన. హల్లెలూయా. అంతే మా జీవితం. మా నాన్నోళ్ళు అన్నారు, మా అన్నయ్య అన్నాడు, నువ్వు సేవ చేస్తానికి వెళ్తున్నావు కదా, నువ్వు అడుక్కునేవాళ్ళకి సేవ ఏంటి, చక్కగా చదువుకొని ఉద్యోగం చేయకన్నాడు. మా అన్నయ్య ఇప్పుడు ఎక్క కానిస్టేబుల్. మా అన్నయ్య కన్నా కూడా నన్ను ఐస్థితిలోనే దేవుడించాడు. స్తోత్రం చెప్పండి అండి. హల్లెలూయా. మా నాన్న మా అన్నయ్య డబ్బులు ఇస్తున్నాడు, నువ్వు వద్దు అన్నాడు. మా అన్నయ్య ఇత్తి 50 రూపాయలు ఇస్తాడు, నువ్వు ఇత్తే 50 ఇస్తావు. నా చిన్న కొడుకు ఇత్తే 500 ఇస్తాడు అంటాడు. చూడండి దేవుడు మనల్ని ఎలా ఉంచాడంటే, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తక్కువగా చేయడు, ఎందుకంటే నువ్వు ఒక అభిషేకించబడిన సేవకుడవి. హల్లెలూయా. నీలో ఆ శక్తి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎక్కడ అడుగు పెడతా ఇల్లు దీవెనకరంగా మారబోతుంది.
ప్రభువుకు మహిమ కలుగును గాక. అవునా కాదు? యోసేపు అడుగుపెట్టిన ఇల్లంతా దీవించబడిందండి. ఆ పోతీఫర్ ఎంత గొప్పవాడైపోయాడు. యాకోబు అడుగు పెడితే మామగారు దీవించబడ్డాడు. అవునా కదా? మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవినే. అది చాలా మందికి తెలియదు. మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు మా అమ్మ అనేది, నా కొడుకు వద్దు, నా ఇంట్లో ఎంత సమృద్ధి ఉంటుందో తెలుసా, చిన్న కొడుకు వద్దు. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం అభిషేకించబడిన వాడు. ఆమేన్. అంతే. కొంతమంది మనల్ని బెదిరెత్తారు. ఒక పాస్టర్ గారు వచ్చాడు మా దగ్గరికి, వచ్చాడు కదా దైవజనుడు ఒక ఇంటికి తీసుకెళ్ళి ప్రార్థన కానీ, అమ్మ మన 1 గంట ముగించాలి కాబట్టి కూర్చో, ఇంకా 8 నిమిషాలు. ఆ ఇంటికి వెళ్తే హల్లెలూయా, అక్కడికి వెళ్ళి అంటున్నాడు, అమ్మగారు నాకు ప్రార్థన చేయంటున్నాడు. ఈయనెవరు? సేవకుడు. ఆమె కొంచెం డబ్బు ఉన్నావా? నేను అన్నాను, నీకు చేత కాకపోతుంటే నేను చేస్తాను. నిన్ను తీసుకొచ్చింది ఎందుకు? ప్రార్థన చేయడానికి. నువ్వెవరు వస్తే నీలో ఉన్న అభిషేకం నువ్వు మర్చిపోతున్నావు. నువ్వు ఒక అభిషేకించబడిన సేవకుడివి. ఆమెకు డబ్బు ఉంటే ఏముందండి, నీలో అభిషేకం ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. ఎందుకు నువ్వు అలా పిరికోలాగా, ఎందుకు అసలు అలా ఆమెకు దండాలు నమస్కారాలు పెడతాం? మనము సేవకులం, మనకు అందరూ నమస్కారం పెడతారండి. గట్టిగా స్తోత్రం చెప్పండి అండి. ఎవరికి లేని ఆధిక్యత మనకిచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు మనమా కాదా గొప్పవాళ్ళం? ఆమేన్. ఎందుకంటే ఆ ఘనత ఎక్కడి నుంచి వచ్చింది? యేసయ్యను బట్టి. యేసయ్యను మోసిన గాడిదకి ఎంత ఘనత వచ్చిందండి? అంతకుముందు వచ్చింది ఆ గాడిదకి. ఇప్పుడు యేసయ్య మోస్తుంటే దానికి పూలు చల్లుతున్నారు, మట్టలు పరుస్తున్నారు, కొత్త కొత్త క్లాతులు పరిచారు. ఇది ఎందుకు వచ్చింది ఘనత అంటే యేసయ్యను మోసిన గాడిద. మనందరం యేసయ్యను మోసిన గాడిదలం. హల్లెలూయా. అమ్మా ఒకళ్ళు అన్నారు మనకి, యేసయ్య నేను గాడిదనా అంటే యేసయ్యను మోసిన గాడిదలో మనం. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఎన్ని పాయింట్లు చెప్పాను ఇప్పుడు చెప్పండి? 1 విధేయత, 2 అభిషేకం, 3 ప్రతిష్ఠిత, 4 మహిమతో నింపబడ్డాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత చూడండి, రక్తము చేత ప్రోక్షించబడ్డాడు, కడగబడ్డాడు. చూడండి నిర్గమాకాండం 29:20 వచనం. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిర్గమాకాండం 29:20 త్వరగా చదవాలి. కట్టి అయ్యా, నిర్గమాకాండమేనా? 29:20. దేవునికి మహిమ కలుగును గాక. అది అహరోను కుడి చెవి కొన మీదను, జాగ్రత్త వినండి, పరిశుద్ధ స్థలములోకి ప్రత్యక్ష గుడారం వెళ్ళాలంటే రక్తం చేత పట్టుకుని వెళ్ళాలి. ఆ రక్తం చేత ప్రోక్షించబడాలి. కుడి కాలు బొటన వేలు ఆ రక్తముతో ప్రోక్షించబడాలి. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. రక్తం దేనికి సూచిస్తుందంటే పరిశుద్ధత. ఆమేన్. ఈరోజు ఇంపార్టెంట్ సేవలో పరిశుద్ధత అనేది చాలా ముఖ్యం. ఆమేన్. ఒక ఇంటికి వెళ్ళామండి, ఆమె పొట్టు పొయ్యి మీద టీ పెట్టింది, పొట్టంతా టీలోనే. ఇప్పుడు అంటుంది టీ ఇచ్చి తాగమంది. ఎట్ట తాగుతావు? నేను అన్న తాగట్లా. తాగండి అయ్యగారు అంటుంది. దాంట్లో ఏముంది చెప్పండి? తాగండి అయ్యగారు, మేము పేదోళం అనండి. పేదోళం కాదు, దాంట్లో పొట్టు ఉంది. ఎంత పాస్టర్ గారు అయితే తాగుతామండి? చెప్పండి, తాగుతావా? పొట్టుంటేనే తాగట్లా. హల్లెలూయా. మనలో పరిశుద్ధత లేకపోతే దేవుడు మనల్ని అంగీకరిస్తాడా? సేవలో పరిశుద్ధత చాలా ఇంపార్టెంట్. ఆమేన్. ఐపీసీ దైవజనులు పరంజ్యోతి నాయక్ గారు ఒక ఇంటికి వెళ్ళాడంట. ఒక కుర్చీల మీద కోళ్ళు అన్నీ కూర్చున్నాయి. ఆ ఇంటి ఆమె కోళ్ళను తరివేసింది. కూర్చొని అయ్యగారు అంది. కోడి ఏం చేసింది? కూర్చుంది, పాపం దాని పని చేసుకుని వెళ్ళిపోయింది. అంటే రెట్టేసింది. ఆమె చూడకుండా కూర్చోండి అయ్యగారు, కూర్చోండి, మీ పేదవాళ్ళు మనం కూర్చోలేదు అంది. అమ్మ కుర్చీ చూడు తల్లి ఒకసారి అన్నాడు. కుర్చీ నుండి ఏముందమ్మా? కోడి రెట్ట. అది కడిగేసి శుభ్రంగా తుడిస్తే అప్పుడు కూర్చున్నారు అయ్యగారు. ఏమండి, కుర్చీ శుభ్రంగా లేకపోతేనే కూర్చోట్లం. మనం పరిశుభ్రంగా లేకపోతే నువ్వు రావా యేసయ్య అంటే వస్తాడా యేసయ్య? హల్లెలూయా. సేవలో పరిశుద్ధత చాలా ఇంపార్టెంట్. ఆమేన్ చెప్పండి అందరూ. మాకు తెలిసిన ఒక ఆయన ఏం చేశాడు తెలుసా? దేవునికి స్తోత్రం. ఒక సంఘాలు పాడు చేసుకోవటానికి ఇక్కడ ప్రార్థన పెట్టాడంట. ఉపవాస కూడా సంఘస్థులు అందరూ ప్రార్థన చేయండి. సంఘస్థురాలు ఇంట్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నాడు. జాగ్రత్త వెళ్ళండి, మీకు తెలిసామంట. ఈలోపు అక్కడ ఏమైంది? అయ్యగారు ఏం చేస్తున్నాడు ఏంటంటే అక్కడ సేవ పాడైపోయింది. 200 మంది సంఘం. ప్రైజ్ ది లార్డ్. చిన్న దానికోసం కాదు. ప్రైజ్ ది లార్డ్. మన సేవకులకి పరిశుద్ధత అనేది సేవలో చాలా ఇంపార్టెంట్ అండి. అవునా కదా? హల్లెలూయా. 10 మంది కళ్ళు మన మీదే పడతాయి.
అవునా కదండి? ఎక్కడెక్కడ వాళ్ళు పాస్టర్ గారు ఎట్టి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, వాళ్ళు ఎన్నన్నయ్య ఉండదు. పాస్టర్ గారు ఒక మాట నీకు వెంటనే అదిగో హల్లెలూయా. ఏమన్నా బండి ఎక్కించుకున్నాడంటే ఒక ఆయన మా దగ్గరికి వచ్చి, ఏం లేదు పాస్టర్ గారు, బండి ఎక్కించుకున్నాడు, ఫోటో తీసాడంట ఒకడు. ఏమండి ఎందుకు వచ్చిన గొడవ? తనని ఎక్కించుకున్నందుకే. ఇప్పుడు ఒక పాస్టర్ గారు పాప మాది అడవి మార్గం అంటే ఎవరు లేరంట. ఎవరు లేవుతాం బతిలండి, అయ్యా కొద్ది బండి ఎక్కించుకుందంట. ఏదో కాయలు అమ్ముకుని వస్తుంది ఆమె పాపం. ఆమె యవనస్తురాలు, ఈయన యవనస్తుడు. ఎక్కన్నాడంటే ఎక్కించుకున్నాడు. వెనకాల ఒకటి తీసాడు ఫోటో తీసేసి ఆడేం చేశాడు, వీళ్ళ పెద్దయ్య గారికి పంపించాడు. ఈ నువ్వు సేవలు ఎరా ఇలాంటి పనులు చేస్తున్నావు, నువ్వు ఇంకెన్ని చెప్పిన వింటల్లా. నా దగ్గరికి వచ్చి, అయ్యా ఇది జరిగిందయ్యా, నువ్వెందుకు ఎక్కించుకున్నావు పరికిమాలనుడా? లేదయ్య గారు, ఇట్లా నేను నిజంగా అయ్యా ఆమె నన్ను ఎక్కించుకోమని బాతేలాడింది. ఎవరు ఆ టైం నీకేం తిరగవయ్యా. ఇక అది మొదలుకొని నేను అందరికి అదే చెప్తా. నాకు చాలామంది ఇప్పుడు బండి ఎక్కుతా ఉన్న మధ్యలో ఇప్పుడు నేను పెద్దోళ్ళు కూడా ఎక్కించుకోవట్లే. అవసరమైతే ఒక 50 రూపాయలు చాటుకి వెళ్ళండి అంటాం. కానీ ఎందుకు వచ్చిన గొడవండి? హల్లెలూయా. సేవలు మన పక్కన అక్కెక్కింది కూడా చూడరు జనం. అవునండి, అక్కెక్కింది. ఒక పాస్టర్ గారు చెప్పాడులే, మాకు విజయవాడలో అలంకార థియేటర్ అని పైన సినిమా హాలు, కింద టిఫిన్ ఉంటుంది. ఈయనంటే అక్కడికి టిఫిన్ చేసి వస్తున్నాడంట బయటికి. ఇంకొక ఆయన మేము సంఘంలో వాక్యం చేయడానికి పిలిచాం. మా సంఘంలో కుర్రోడు అంటాడు, అయ్యగారండి ఆయన మాత్రం చర్చికి రాని మాకు. ఏమంటే వాడు సినిమాలో ఉన్నాడు. ఆయన సినిమాకి వెళ్ళి ఎందుకు బట్ట మాట్లాడుతారు, సేవకులు తప్పు కదా. ఆయన సినిమాకి వెళ్ళి నీకెట్ట తెలిసింది? ఈడు కూడా ఎలా పట్టాక? అవునా? ఈడన్నాడు, మేము వెళ్ళానయ్య గారు, నేను నా తప్పు ఒప్పుకున్నానంటే. ఆయన అడిగా, అయ్యా నువ్వు సినిమాకి వెళ్ళాను? లేదు తమ్ముడు, నేను టిఫిన్ చేయడానికి వెళ్ళాను. నీకు ఇంకా ఆ వాటలు కాకపోతే ఏ వాటలు దొరకలేదా? ఏమయ్యా చూడండి, దేనికి వెళ్ళినా ఇప్పుడు ఏమన్నాడు పాస్టర్ గారు, ఆ సినిమాకి వెళ్ళాలంట. అది కాకపోతే ఇంక వాటలు దేశంలో పోడిపోయినాయండి. అక్కడ పూరి బాగుంటుందని వెళ్ళాను తమ్ముడు అన్నాడు. నీ ముఖం పూరి, నువ్వు బయటకు వస్తున్నావు, వాడేమో సినిమా హాల్లో నువ్వు పట్టుకున్నాడు. ఇట్లా ఉంటాయండి. చాలా తెలివిగా మనం ఉండకపోతే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ మధ్య అట్లా తయారవుతున్నారు తెలుసా. మా దగ్గర ఒక డాక్టర్ గారు అండి, పాపం డాక్టర్ గారు అని మోజుపడి ఒక అమ్మాయి, ఇంకేముంది డాక్టర్ గారు ఏం జ్వరం వచ్చిందని ఆయన వెళ్ళాడు, మా చర్చికి వస్తాడు. తీరా పోలీస్ కేసు పెట్టేశారు. గబాబు గాజులు మీకు నూరుకొని మింగేసింది. తీసుకెళ్తే పోలీసులు ఏంటమ్మా అని చెప్తే, ఏ చర్చికి వస్తాడు పలానా చర్చికి. నా దగ్గరికి వచ్చారు పోలీసులు. నేనేం చేసేది, అయ్యా మా చర్చికి రావటం వాస్తవం. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఎలా చేస్తే నాకు తెలియదు, అసలు సంగతి బయటపడింది. ఈయన పాప మంచివాడు, అమ్మాయి చదువు లేదు, డాక్టర్ గారి మీద ఎలాగైనా పట్టించాలని పెళ్లి చేసుకొని ఆశతో చెప్పింది. చివరి ఇంట్రాగేషన్ చేస్తే ఆ అమ్మాయి తప్పని తెలిసింది. హల్లెలూయా. ఇప్పుడు వచ్చి వాళ్ళు నా కాళ్ళ మీద పడి, అయ్యా మా అమ్మాయికి పెళ్లి చేయ నువ్వే అన్నాడు. పెళ్ళాడు చేస్తానండి వాడు మోసం చేసి. ఇప్పుడు వీళ్ళేమో అయ్యగారు చూసావా ఆ డాక్టర్ అక్కడ తీసుకుని మా అమ్మాయి పెళ్లి చేసి ఈడు పట్టుకుని, ఈ డాక్టర్ గారు అనుకున్నాడు పాస్టర్ గారు మా ఇల్లు చూపించాడు ఏంటి వాళ్ళకి అనుకున్నాడు. ఈయన ఇద్దరికి మనం కంట అయిపోయామా లేదా? హల్లెలూయా. చివరికి అందరూ తెలుసుకున్నారు. చెప్తున్నా, సేవలు ఎంత జాగ్రత్తగా ఉండకపోతే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎలా ఉన్నారంటే సేవలో ఈరోజు సేవకులు ఏదో ఒకటి ఇప్పుడు మరీ దారుణం అయిపోతుంది. అవునా కదా? మీకు కూడా తెలిసే ఉంటుంది ఇప్పుడు పరిస్థితులు. ప్రైజ్ ద లార్డ్. మందిరాల మీద దాడులు, సేవకుల మీద దాడులు. హల్లెలూయా. యేసయ్య మన జీవితంలో గొప్ప ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎన్నో పాయింట్ ఇది? 5వ పాయింట్. ఏం చెప్పాను? 5వది, రక్తం చేత కడగబడ్డాడు. చివరి దేవునికి మహిమ. అహరోను విజ్ఞాపన చేయువాడు. సంఖ్యాకాండం 16 అధ్యాయం 44 నుంచి 48 వచ్చిన వరకు చూసినట్లయితే, తర్వాత తీసారా ఎవరన్నా? ప్రభువుకు మహిమ కలుగును గాక. అహరోను ఆ యొక్క ఎప్పుడైతే విజ్ఞాపన చేశాడో అక్కడ తెగులు ఆగిపోయేటట్టు. ప్రభువుకు మహిమ. మన జీవితంలో మన పరిచర్యలో విజ్ఞాపన కర్తలుగా మనం ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా. చివరికి 7వ పాయింట్. మరి సమయం అవుతుంది కనుక అహరోను క్షమించబడ్డాడు. అసలు దేవుడైతే ఏం చేశాడు? అహరోను చంపాలనుకున్నాడు. ద్వితీయోపదేశకాండం 9:20లో ఆయన దేవుడే క్షమించకపోతే అహరోను యాజకత్వానికి పనికొచ్చేవాడుగా, సేవ చేసేవాడుగా. నిజంగా ఈరోజు మనల్ని కనుక దేవుడు క్షమించకపోతే మనం ఒక్కళ్ళు కూడా ఇక్కడ సేవ చేయలేం. అవునా కదండి? మనందరిలో ఏదో ఒక లోపం ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. ఆయన క్షమించబడ్డే. మోషే సీనాయి పర్వతం మీద 40 రోజులు ప్రార్థనలో గడపడానికి వెళ్తే తీసుకొచ్చాం, బంగారం తీసుకొచ్చి దూడం చేసి ఇదే మీ దేవుడు అన్నాడు. దేవుడు ఏమన్నాడు? దేవుడికి బాధ కలిగింది. ఆ 9వ అధ్యాయంతో చదివితే అహరోను నశింప చేయాలని అన్నాడు. హల్లెలూయా. అహరోను నశింప చేయాలని, అహరోను చంపాలని చూస్తే మోషే అన్నాడు, మోషే బాబు అహరోను
నేను ఇది కొండ మీదకి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేస్తా, నువ్వు కింద ఉండి దేవుని సన్ని ప్రార్థన చేయి, దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. హల్లెలూయా. క్షమించబడ్డాడు కనుకని ఆ సేవలో వాడబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు మనతో గనుక. హల్లెలూయా. అహరోను కర్ర ఎందుకు చిగురించింది? అహరోను ఎందుకు ఆయన కర్రకి చక్కగా పువ్వులు వచ్చాయి, కాయలు వచ్చాయి? మరి ఈరోజు ఇక్కడ ఉన్న వారు మన పరిచర్య కూడా దేవుడు ఫలభరితంగా చేయునుగాక. ఎండిపోయిన కర్ర, మరి వాడిపోయిన కర్ర, మోడుబారిన కర్ర దేవుడు రాత్రికి రాత్రే జీవాన్ని పోసినట్టు చేశాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. రాత్రికి రాత్రి ఆ కర్రలో జీవాన్ని రప్పించాడు. రాత్రికి రాత్రి అది ఫలించి ఆశీర్వాదకరంగా తెల్లవారి పాటికి అక్కడ ఉంచబడింది. ఆమేన్. ఈ రోజు మన పరిచర్యను దేవుడు అలా చేయునుగాక. మన సంఘంలో అనేక అద్భుతాలు చూచుదుముగాక. అహరోను కర్ర చిగురించినట్లుగా ఈరోజు ప్రియ సేవకుడా, ఎన్ని సంవత్సరాలు నువ్వు సేవ చేస్తున్నావు? సేవలు ఆశీర్వాదకరంగా లేదేమో, సేవ ఫలభరితంగా లేదేమో, సేవ వాడిపోయినట్టుందేమో. అక్కడికెక్కడికి వెళ్ళి డబ్బులు అడుగుతున్నావా? అక్కడికెక్కడి సహాయాలు అడుగుతున్నావు? ఎవరిని చేయి జాపక్కర్లా. మన సేవ రాబో దినములు దేవుడు అద్భుతంగా ఫలభరితంగా చేయునుగాక, ఫలభరితంగా చేయునుగాక. అహరోను కర్ర చిగురించడానికి 7 పాయింట్ చెప్పాను. ప్రభువుకు మహిమ. మొదటిది విధేయత కలిగిన వాడని, రెండవది తైలాభిషేకం చేత అభిషేకించబడ్డాడని, మూడవది దేవుని చేత ప్రతిష్ఠించబడ్డాడని, నాలుగవది మహిమతో నింపబడ్డాడని, ఐదవది రక్తం చేత కడగబడ్డాడని, ఆరవది విజ్ఞాపన చేయబడి, ఏడవది క్షమించబడ్డాడు. అందుకే ఆయన కర్ర చిగురించింది, ఫలాలు వచ్చాయి. ప్రభుకు మహిమ. ఈరోజు సేవకులారా, ఈ మధ్యాహ్నంలో దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు కనుక నీ పరిచర్య ఒకవేళ ఇదిగో ఇప్పటి వరకు సరిగ్గా లేదా, నీ సేవలు అనేక అవంతరాలు వస్తున్నాయా? అయ్యా, ఎండిపోయిన స్థితిలో ఉంది నా పరిచర్య, వాడిపోయిన స్థితిలో ఉంది నా పరిచర్య, దుఃఖపడుతున్నావా? ఈరోజు దేవుడు నిన్ను బలపరిచాడు. దేవుడు నీతో మాట్లాడాడు. నీ సేవను విస్తరింపజేస్తానని మాట్లాడుచున్నాడు. ఎందుకనగా నువ్వు ఒక ప్రత్యేకించబడిన సేవకుడు అండి. ఆమేన్. నీలో అభిషేకం ఉన్నదే, నీలో దేవుని ఆత్మ ఉన్నది. హల్లెలూయా. ఎక్కడ భయపడవలసిన పని లేదు. హల్లెలూయా. ఎక్కడ ఎవరి దగ్గర చేతులు చాపాల్సిన పని లేదు. ఈరోజు తీర్మానం చేసుకోండి, తలలు వంచుదాం. ప్రభువా, అహరోను వలె నా పరిచర్య నాయన ఫలభరితంగా ఉంచు నాయన. అహరోను నాయన ఆశీర్వదించిన దేవుడా, అహరోను కర్ర చిగురింపజేసిన దేవుడా, ఈ యొక్క సమయంలో నా పరిచర్య ఆ విధంగా ఉంచు నాయన. శక్తి కలిగిన దేవా, ప్రభువుని అడుగుదా. హల్లెలూయా. దేవుని అభిషేకముతో తాకబడి, దేవుని మహిమతో కప్పబడి, ప్రియ దేవుని బిడ్డలా, నేను చూసిన వాళ్ళు భయపడాలి. నీలో ఒక అభిషేకం ఉందని, నీతో నిన్ను అనవసరంగా మాటలతో బాధించాలన్నా, నిన్ను దుఃఖపెట్టాలను భయపడాలి. ఎందుకని నీలో ఉన్న అభిషేకాన్ని బట్టి. ప్రభుకు మహిమ. హల్లెలూయా. దేవునికి మహిమ. తూరాబా షిఖీరిదారా. దేవుని శక్తి నిన్ను తాకునుగాక. ఈ మధ్యాహ్నములో ఆయన అభిషేకం నిన్ను తాకునుగాక. ఆయన శక్తి నిన్ను ఆవరించునుగాక. ఆయన మహిమ నిన్ను కప్పునుగాక. సేవకుడా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ పరిచర్యలో అనేక కృంగుపాట్లు, అనేక అధైర్యం, అనేక వేదనలు, అనేక దుఃఖాలు ఎదురవుతున్నాయా? ఈరోజు తీర్మానం చేసుకో. ప్రభువా, అహరోను కర్ర ఎలాగో చిగురించిందో, ఆ రాత్రికి రాత్రే తెల్లవారిపాటికి చూస్తే లేకే మహిమతో కప్పబడ్డారయ్యా. ఆ కర్రలో జీవం వచ్చిందయ్యా, పువ్వులు వచ్చాయి, కాయలు వచ్చాయి. ప్రభువా, నా పరిచర్య అలా ఉండాలి నాయన. ఈ సంవత్సరం 2024 నా పరిచర్య ఆ విధంగా ఫలభరితంగా ఉండాలి ప్రభువా. అనేక బ్రాంచీని కట్టాలి. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా కొంతమంది జీవితాలు మందిరాలు లేక దుఃఖపడుతున్నారేమో, ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరం మందిరము కొరకు స్థలము ప్రభు నీకు ఇచ్చునుగాక. స్థలం ఉండి కట్టుబడికి ధనము లేకుండా బాధపడుతున్నామేమో, ఈ సంవత్సరం మందిరం కట్టుబడికి దేవుడు సహాయం చేయునుగాక. బ్రాంచీని, ఇంకా ఇప్పుడున్న సంఘాలని విస్తరింపజేయబోతున్నాడు దేవుడు. ఇంకా బ్రాంచీని కట్టబోతున్నారు. బ్రాంచీ పరిచర్య దేవుడు మీకు ఇచ్చునుగాక. ఎవరు నమ్ముతారు వారి జీవితాల కార్యాలు జరుగునుగాక. ఎవరు రిసీవ్ చేసుకుంటారు అద్భుతాలు జరుగునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. జీవించే దయచేస్తుంది.
ఈరోజు మీ దాసుల ద్వారా ప్రత్యేకముగా ప్రభువా, ప్రతి దైవ సేవకుల ద్వారా ప్రభువా, ప్రతి దైవ సేవకులతో మాట్లాడావు. నీకు వందనాలు. ఆశీర్వదించే దేవుడు, నీ బలమైన హస్తం అయా ప్రభువా యేసేపు వలె ఫలించుటకు కృపను దయచేయండి. ఇది మన ప్రభువా విశేషంగా తండ్రి, నీ మాటల ద్వారా ప్రభువా ఒక ప్రత్యేక పరిశుద్ధ